నస్పూర్లో తాను ఒక గజం భూమి కూడా ఎవరి నుండి ఆక్రమించలేదని, ఒకవేళ ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆ భూమి మొత్తం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నేత బేర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 10 నెలల క్రితం తనను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీగల్పహడ్ సర్వే నెంబర్ 14లో తనకు ఒక ప్లాట్ మాత్రమే ఉందని, ఈ భూమి వద్దకు వచ్చిన కమిషనర్ను కులం పేరుతో తాను దూషించినట్లు అక్రమంగా కేసు పెట్టారని, అదే రోజు కాంగ్రెస్ నాయకుడు శశిపై దాడి చేసినట్లు మరో కేసు పెట్టారని, ఈ సమయంలో తాను లోకల్లో లేనప్పటికీ అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో తీగల్పహడ్ సర్వే నెంబర్ 19, 16లో రూప్ సింగ్, దనిశెట్టి ఆశల వద్ద నుండి దాదాపు 4 ఎకరాల భూమిని నలుగురం వ్యక్తులం కలిసి కొనుగోలు చేశామని, ఈ భూమిని 2013లో మరొకరికి అమ్మినట్లు చెప్పారు. ప్రస్తుతం మేమమ్మిన భూమి ఖాళీగానే ఉందని, నిజంగా ఈ భూమి చిలువేరు మధుకర్ది అయితే తన వద్ద ఉన్న భూమి పత్రాలతో అధికారులతో సర్వే చేయించి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నస్పూర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ధర్ని మధు కుటుంబం సీతారాంపల్లిలో ఎకరం భూమి కబ్జా చేశారని బేర సత్యనారాయణ ఆరోపించారు. నస్పూర్కు చెందిన శ్రీనివాసాచార్యులు అలియాస్ సీనయ్య అయ్యగారు సర్వే నెంబర్ 6/1 ఉన్న 38 గుంటల భూమితో పాటు అక్కడే 2 గుంటల పోడు భూమిలో ఉన్న బావిని కబ్జా చేసుకుని మొత్తం 1 ఎకరం భూమిని ధర్ని మధు సోదరుడు ధర్ని అశోక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. తనపై ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలని, తాను తప్పు చేస్తే ముక్కు భూమికి రాసి రాజకీయాలను వదిలి ఇక్కడి నుండి వెళ్లిపోతానని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మళ్ళీ అదే రకంగా ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరి నేను చివరిగా చెప్తున్నా ధర్ని మధుకు, నేను ఇప్పటి వరకు చాలా సందర్భాలు చెప్పిన, ఎక్కడన్నా భూములను కబ్జా చేస్తే తీసుకోవయ్యా, నువ్వు అక్కడ పోయి నాగళ్ళు పెట్టి దున్నియు, లేకపోతే నీ ప్రభుత్వం ఉన్నది కదా నువ్వు అక్కడ వెళ్ళి తీసుకో అని చెప్తున్నా. ఇక అవి మానేసి ఈ కొంతమంది ఈ పనికిరాని వ్యక్తులను పట్టుకొని పనికి మాలిన ఆరోపణలు చేస్తుండు. అందులో చిలువేరు మద అనే వ్యక్తి కూడా మరి నా మీద మొన్ననే 2 ఏళ్ల క్రితం నేను ఏదైనా తిట్టినాని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించింది నా మీద. కమిషనర్ తిట్టినాని ఓ కేసు, కాంగ్రెస్ కార్యకర్త తిట్టినాని ఓ కేసు, ఇంకోటి 5 కేసులు కూడా నా మీద అక్రమంగా కేసులు పెట్టించారు. నేను ఆ కేసు ఏమైనా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి కూడా లెటర్ రాసిన, నేను అన్నిటికీ కూడా లెటర్లు పెట్టుకోవడం జరిగింది. మరి నన్ను అనగదొక్కడానికి నా ఇంటి ముందేసిన ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డును కూడా మరి జేసీబీలు పెట్టి కూలగొట్టిండు ఈ మద అనే వ్యక్తి. మరి ఈ మద అరాచకాలు చూస్తే మరి ఏదైతే సీతారాంపల్లిలో సర్వే నెంబర్ 6లో నస్పూర్ రామాలయానికి సంబంధించిన భూమి ఎకరం, మరి అది గుడికుంటే ఆ గుడి మాన్యాన్ని మరి ఎవరైతే జీవి వెంకట వాసుమరావు గారు వాళ్ళ తండ్రి గారు వెంకట మురళీమరావు గారు మరి ఏదైతే ఈయనకు ఈ శ్రీనివాస్ అనే ఒక అయ్యగారికి మరి 38 పట్టా చేసిండు. మరి ఆ భూమిని ఆ శ్రీనివాస అయ్యగారు చనిపోవడం జరిగింది. మరి ఆయనకు 3 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు. మరి ఆ 3 కొడుకులలో ఒక కొడుకును మరి ఆయన ఏసీసీలో ఉంటాడు, ఆయన ఇంటికి వెళ్ళి మా ఇంట్లో పూజ ఉందని ఆ వ్యక్తిని ఎక్కించుకొని పోయి మరి ఆయన ఒక్కడే వారసుడని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ దొంగతనంగా చేయించుకోవడం జరిగింది. మరి 3 కొడుకులుంటే 3 హక్కుదారులు అవుతారు, బిడ్డలు కూడా హక్కుదారులు అవుతారు. మరి డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇవేమి పెట్టలే డాక్యుమెంట్లో. ఇవేమి పెట్టకుండా మరి దొంగ రిజిస్ట్రేషను ధర్ని మధు గారి కుటుంబం ధర్ని అశోక్ పేరు మీద 38 గుంటల భూమిని మరి దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఆడ గత 60-70 ఏళ్ళ నుంచి అక్కడ బావి ఉంటుంది. ఆ బావి నీళ్ళే సీతారాంపల్లె వాసులు మరి ఆనాడు తాగిరు. మరి ఆ బావికి సంబంధించిన పోడు భూమి అని ఒక 2 గుంటలో 3 గుంటల భూమి ఉంటుంది, ఆ బావి ఉంటుంది. ఆ బావిని కూడా లోపలేసుకొని ఈ 38 గుంటలు కూడా లోపలేసుకొని ఇలా గోడ పెట్టుకొని దాన్ని ఆక్రమించి ఉన్నాడు ఈ ధర్ని మధు. వాళ్ళ భూములు వాళ్ళకు వెంటనే అప్పగించాలని కోరుతూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి మీద చేసిన తప్పుడు మాటలు కూడా మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు చెల్లింపు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఇచ్చిన పిలుపు మేరకు కళాశాలలు బంద్ పాటించాయి. బుధవారం పీడీఎస్యూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఫీజులు, ఉపకార వేతనాలు బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయాలనే ప్రభుత్వం ఆలోచనను విరమించుకుని డొనేషన్లు తీసుకునే ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు గత 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు విద్యార్థులు పై చదువులు చదవడానికి వెళ్ళాలంటే ఈరోజు కార్పొరేట్లో ఉన్నటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఈరోజు మొత్తం ఫీజు కడితేనే ఇస్తామని చెప్పేసి యాజమాన్యం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 గంటల పాటు ఈరోజు అన్ని డిగ్రీ పీజీ కళాశాలలు బంద్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో కూడా వాటన్నిటి కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి అందులో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల దగ్గర నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వ విద్యని బలోపేతం చేసి విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు పై చదువులు చదవలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈరోజు వ్యవసాయానికి కూలి పనులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు మన విద్యార్థులను చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఏదైతే మీరు విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉందో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నీ సెక్రటరీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.